మహారాజా, ఇది అర్జునుడి యొక్క శక్తి. అటువంటి వాడితో నీ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. బతికుందామనే, విజయం సాధిద్దామనే. ఇంత ధైర్యం ఉన్నవాడు, మొక్కవోని పరాక్రమం ఉన్నటువంటి వాడు, అంత గొప్పగా చెదిరిపోని మనసు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడో వాడు కార్యాన్ని సాధించి తీరుతాడు. కాబట్టి అప్పుడు సంతోషంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలని వీపు తట్టి తీసుకెళ్ళి ఆ చెరువులోకి తీసుకెళ్ళి నీళ్లు తాగించి చక్కగా వాటిని కడిగి మళ్ళీ తీసుకుని వచ్చి దివ్యమైనటువంటి అస్త్రాల ప్రభావంతో పుట్టినటువంటి నీళ్లతో పాటుగా గుర్రపు దానాను కూడా గుర్రాలకి తినిపించి అవి బాగా సంతోషించి మళ్ళీ ఉత్సాహం పొందిన తర్వాత ఆ రథానికి పూంచి ఆ యుద్ధానికి మళ్ళీ బయలుదేరితే దూరం నుంచి దుర్యోధనుడు చూశాడు. చూసి ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైన కవచం ఒకటి ఉన్నది కదూ, కాబట్టి కృష్ణార్జునులను నేను నిగ్రహించగలను అనేటటువంటి ధైర్యంతో గబగబా బయలుదేరి వస్తున్నాడు. రథమెక్కినటువంటి అర్జునుడు అనేకమైనటువంటి దివ్యాస్త్రాల్ని ప్రయోగించి ఆ దుర్యోధనుడి యొక్క చతురంగ బలాల్ని కూడా పీనుగుల కుప్పలుగా పడగొట్టేస్తున్నాడు. అటువంటి స్థితిలో ఎవరూ కూడా అర్జునుడిని నిగ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. పైగా ఆ కృష్ణార్జునులు అంత పెద్ద యుద్ధాన్ని ఏదో పిల్లలు ఆడుకునేటటువంటి ఆటలో పిల్లలు ఎంత సంతోషమైన మనసుతో ఆ ఆటని స్వీకరిస్తారో అలా స్వీకరించి యుద్ధం చేస్తూ ఒక పక్క నుంచి పొద్దు వాలుతోంది అన్న విషయాన్ని గమనించి సైంధవుణ్ణి పట్టుకోవాలి అనేటటువంటి ఉత్సాహంతో, పొద్దు వాలుతోంది అని భయపడకుండా, నిరాశ చెందకుండా, మనసు దిగులు పొందకుండా అర్జునుడు దేవదత్తాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించారు. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నటువంటి దుర్యోధనుణ్ణి చూశారు. చూసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, వీడే సైంధవుండు, వీని చుట్లను కృప, శల్య, గురు, తనూజ, సౌమదత్తి, కర్ణసుతులు కావలియున్నారు పోటుమొగలుగాన పూచిపట్టి. అదిగో అట్నుంచి దుర్యోధనుడు వస్తున్నాడు. యువతల పక్కన అదిగో అక్కడ సైంధవుడు ఉన్నాడు. ఆ సైంధవుడు చుట్టూ కూడా అనేక మంది వీరులు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, అలాగే అర్జునుడున్నాడు, కర్ణుడున్నాడు, కర్ణసుతులున్నారు, కృపుడున్నాడు, బాహ్లికుడున్నాడు, కర్ణుడి యొక్క కుమారుడు వృషసేనుడున్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి సైంధవుణ్ణి కాపాడుతున్నారు అంటూ, అయితే మాత్రం వీరేమి కాచెదరు తానే రూపున బ్రతుకు వీరలేల సురలు జంభారియు కాచిన తన్నును బారి సమరి కాక నింగి పడనిచ్చెదమే. వీళ్ళేమిటి, సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి సైంధవుణ్ణి రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ పడగొట్టి ఆ సైంధవుణ్ణి చంపడం అనేటటువంటిది జరిగి తీరవలసినటువంటి కార్యక్రమమే. ఈ సైంధవుడు ఇంతమందిని పెట్టుకుంటే మాత్రం బ్రతుకుతాడా అని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ప్రోత్సహిస్తూ ఉండగా ఆ సైనికులందరూ కూడా కృష్ణార్జునుడు దగ్గరికి వచ్చేస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో ఇక సైంధవుడు బ్రతుకుతాడనేటటువంటి ఆశ విడిచిపెట్టి ఉన్నారు. అటువంటి సమయంలో ఆ దుర్యోధనుడు గబగబా దగ్గరికి వచ్చాడు. వచ్చి అర్జునుడి వంక చూస్తున్నాడు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూసి అన్నారు, ఎంత ఆశ్చర్యం, ఇవాళ దుర్యోధనుడు ఏమిటి తనంత తానుగా ఇంత ధైర్యంగా రావడం ఏమిటి, నీకెదురుపడడం ఏమిటి? ఈతడు మీకు నాపదలకెల్లను మూలము, ధర్మపుత్రు దుర్ద్యూతమునన్ పరాభవమునందగ చేసిన పాప నిశ్చయుండు, ఆ తరుణీలలామమున కమ్మి భంగమునచ్చ వీడు, నీ చేతులలా వెరుంగడు, విశిష్ట శుభం విధి నీకు ఫల్గుణ. మీ కష్టాలన్నిటికీ కారణమైనటువంటి వాడు ఈ దుర్యోధనుడే కదా అర్జున. ఇటువంటి వాడు రావడం మనకి చాలా అదృష్టం. కాబట్టి వీడి యొక్క గర్వాన్ని అణిచేసేటటువంటి ప్రయత్నం చెయ్యి అంటుంటే అర్జునుడు అన్నాడు, ఈ తేరును ఇతరుల వైపు తోలకుండా ఆ దుర్యోధనుడి వైపుకే ఉంచు, ఆ దుర్యోధనుడు వచ్చిన తరువాత వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు మనమున గొంకక ఎదురుగచనియే నిజోద్ధతికి మెచ్చి జనపాలకులెల్లను విచలింప సేనా నిరదంబెసగంగా ఘోర నిష్ఠుర వృత్తిన్.
ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి దివ్య కవచం ఉంది కదూ, ఆ ధైర్యంతో దుర్యోధనుడు తిన్నగా వచ్చి అర్జునుడి యొక్క రథానికి ఎదురుగుండా నిలబడితే రాజులందరూ కూడా ఆశ్చర్యపోయి దుర్యోధనుడు భయం లేకుండా అర్జునుడి ముందుకొచ్చి ఇలా నిలబడ్డాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అటువంటి స్థితిలో ఆ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా శంఖాలు ఊదారు. దుర్యోధనుడు అన్నాడు, భయమేటికి వినుడు, ధనంజయుని కేశవుని నాదు శరకీలాసంచయమున నేర్పెద పేర్చెద నయనానందంబు మీకు నేర్చెద కడిమిన్. దుర్యోధనుడు మిగిలిన రాజులందరి వంక చూసి, దేనికి మీ అందరూ భయపడుతున్నారు? చూడండి ఇవాళ ఎటువంటి యుద్ధం చేస్తాను. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ కూడా నా బాణ అగ్ని జ్వాలల చేత కాల్చేస్తాను. నా పరాక్రమం మీ అందరికీ కూడా కనువిందు చేస్తుంది, చూడండి అన్నాడు. అని అర్జునుడి వంక తిరిగి, వినుము కిరీటి దివ్య శరవేదివి నాజను, వినుము కిరీటి దివ్య శరవేదివి నాజను, ఏను లేని చోటను మును సెల్లె నీకు ఇచటం చననిత్తునే, ఇప్పుడు నీ బలంబును హరి నేర్పు చూచుటకు పోరికి వచ్చితి, నీవు పాండురాజునకు జనించితేని తెగి చూపము శౌర్యము అస్త్రవీర్యమున్. ఇన్నాళ్ళ నుంచి అర్జున నీకు దివ్యమైనటువంటి బాణములన్నింటినీ తెలిసున్నవాడివి అనేటటువంటి కీర్తి ఉండేది. ఎందుకని అంటే అప్పుడిప్పుడు నీకు నేను ఎదురుపడలేదు కనుక. నువ్వు నిజంగా పాండురాజు గారి యొక్క కుమారుడవే అయితే సాహసంతో నీ బాణములను ప్రయోగించి నీ యొక్క శక్తి ఏమిటో చూపించు అంటూ 3 బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు, 4 బాణాలతో గుర్రాల్ని కొట్టాడు, 10 బాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె నిప్పి పెట్టేటట్లుగా బాణాలని కుప్పించాడు. ఒక బాణంతో కృష్ణుడు పట్టుకున్నటువంటి ఆ ముని కోలని విరిచేశాడు. వెంటనే అర్జునుడు కోపగించి చాలా వాడిగలిగినటువంటి 14 బాణాలని ఆ దుర్యోధనుడి మీదకి వేశాడు. కానీ ఆ వేసినటువంటి ఆ బాణాలన్నీ కూడా ఎగిరి కవచానికి తగిలి కింద పడిపోయి, అంటే ఆ కవచానికి తగిలి భేదించి లోపలికి వెళ్ళవలసినవి వెళ్లకుండా కవచానికి తగలగానే ఎగిరిపోయి వెనక్కి పడిపోతున్నాయి. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి అర్జునుడి వంక చూశాడు. అర్జునుడు 28 బాణాలతో కొట్టాడు. కానీ ఆ 28 బాణాలు కూడా దుర్యోధనుడి యొక్క కవచానికి తగిలి పూర్వం వెళ్ళినటువంటి బాణములు ఎలా ఎగిరి వెనక్కి పడిపోయాయో అలాగే పడిపోయాయి. ఆశ్చర్యం చెందినటువంటి కృష్ణుడు అర్జునుణ్ణి చూసి, మున్నెన్నడు ఈ విధమే కన్నది కాదు, అమ్ములెడలే గాంధీవములా ఉన్ని భుజముల శక్తియో నిన్నకపో చిత్రమిది అమిత్రధ్వంసి. నేను పూర్వం ఎప్పుడు అర్జున ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఏమిటిది? అసలు నీ చేతుల బలం, గాంధీవం యొక్క బలం, నీ గాంధీవం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణముల బలం ఏమైపోయింది? నీకు చూడ ముష్టి నిలవు ఆకర్షణ గాఢతయును బాణగతియు దొంటియట్లో జొండు భంగి అయి తోచెనో నాకు నున్న రూపు చెప్పవన్న పార్థ. ఏమిటి? నీకు పూర్వం పిడికిలికి ఎటువంటి శక్తి ఉండేదో, ఎటువంటి లాఘవం ఉండేదో, ఎట్లా గాంధీవం యొక్క వింటినారికి బాణములను సంధించి విడిచిపెట్టగలిగినటువంటి నేర్పు వేగం ఉండేవో అవి ఉన్నాయా? ఏ కారణం చేతనైనా తొలగిపోయాయా? ఒక్కసారి యథార్థంగా ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా నాకు చెప్పు అంటూ, పిడుగుల ఎట్లు తాకి రిపి బృందములం తెగటార్చి నాజి నిప్పుడు భవదీయ దివ్య శరపుంజము ఒక్కటలిప్పుడు పొల్లు ఓయడునిది, నీవు ఇమ్మతి విహీనపు జంతువు నేమి సెట్లకుంచెడుటకు నొక్కో విస్మయము సెందుడు డెందమలంత పొందెడున్. ఓ అర్జున, ఏమిటిది? ఎప్పుడూ లేనిది. నువ్వు వేసినటువంటి బాణములు పిడుగులలా వెళ్ళి శత్రువులకు తగలవలసినవి తగలకుండా పోతున్నాయి ఏమిటి? ఇలా వేసిన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయే అని ఆత్మనింద చేసుకోవలసి వచ్చింది కృష్ణ పరమాత్మ అంతటి వాడు. నువ్వు ఈ మతిహీనపు జంతువునైనటువంటి నేను మనిద్దరం కూడా ఆపదలు చెంది చెడిపోతామా ఏమి? నాకు ఆశ్చర్యము బాధ కలుగుతున్నాయన్నాడు. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ వంక చూసి
నీకు తెలియని విషయమా? ఒక్క ద్రోణాచార్యుల వారికి మాత్రమే తెలుసు ఇటువంటి మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ఇవ్వడం. బహుశः దుర్యోధనుడికి ద్రోణుడు అటువంటి కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచం కట్టుకున్నటువంటి కారణం చేత దుర్యోధనుడి మీదకి ఇవాళ నేను ప్రయోగించినటువంటి బాణములు తగలటం లేదు. కాబట్టి ఈ కవచాన్ని భేదించడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అంగిరసుడు ఒకప్పుడు ఇంద్రుడికి ఒక మహాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ మహాస్త్రం యుద్ధంలో ఎంతటి వాళ్ళు కట్టుకున్న ఎంత దివ్యమైనటువంటి కవచమైనా భేదించేస్తుంది. ఇంద్రుడు ఆ కవచాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడిచ్చినటువంటి మహాస్త్రం నా దగ్గర ఉంది. ఆ మహాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఇప్పుడు ఆ మహాస్త్రము వలన దుర్యోధనుడు కట్టుకున్నటువంటి ద్రోణాచార్యుల వారి ఇచ్చినటువంటి మంత్రపూరితమైనటువంటి ఆ కవచం పిట్లిపోతుంది. ఎందుకని అంటే ఆ అస్త్రమునకున్న శక్తి అటువంటిది. ఎంత గొప్ప కవచాన్నైనా అది భేదిస్తుంది అంటూ ఆ బాణాన్ని ఎక్కువ పెట్టాడు ప్రయోగిద్దామని. కానీ అశ్వత్థామ ఆ బాణమునకు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా తునిగిపోయి పనికి రాకుండా అయిపోయేటట్టుగా, ఆ అస్త్రము యొక్క శక్తి నశించిపోయేటట్టుగా ఒక మహాస్త్ర ప్రయోగం చేశాడు. దాంతో అర్జునుడు ప్రయోగిద్దామనుకున్నటువంటి బాణం పనికి రాకుండా పోయింది. ఆ దుర్యోధనుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలన్నింటినీ పడగొట్టేసి, రథ సారథిని పడగొట్టేసి, ఆ రథమంతా కూడా ముక్కలై పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి ఆ దుర్యోధనుడి యొక్క అరచేతుల నిండా బాణములు దింపేశాడు. అరచేతులలోకి బాణములు ఎప్పుడైతే గుచ్చుకుపోయాయో దుర్యోధనుడు తిరిగి బాణప్రయోగం చేయడం సాధ్యం కాలేదు. ఆ దుర్యోధనుడు అనుకున్నాడు, ఈ కవచం పనిచేయలేదు, ఈ కవచం పనిచేసి ఉంటే ఈ బాణాలు ఇలా గుచ్చుకుపోకూడదు కదా నాకు, అయ్యో ఈ కవచం ఉండబట్టి ప్రాణాలు నిలబడ్డాయి అని ఆలోచించవలసిన వాడు, ఈ కవచం ఉన్నా నా అరిచేతుల్లోకి బాణాలు దిగిపోయాయి కాబట్టి కవచం ఉండి ప్రయోజనం ఏమిటని కవచం ఇప్పి అవతల పారేసేటప్పటికీ ఏ మంత్రపూరితమైనటువంటి కవచాన్ని ద్రోణాచార్యుల వారి దుర్యోధనుణ్ణి రక్షించాలనుకున్నారో ఆ ప్రయత్నం అంతా కూడా వమ్మైపోయింది. ఆ దుర్యోధనుడు ఇంత గొప్ప కవచాన్ని వదిలేసి వేరు కవచాన్ని తొడుక్కున్నాడు. ఈలోగా ఈ వృషసేనుడు మొదలైనటువంటి వారు యనమండూరు, దండిమగలైన వృషసేనుండు, శలుండు, సైంధవుండు, కృపుడు, కర్ణుండు, గురునందనుండు, శల్యుండు, భూరిశ్రవండు, ఉర్వీనాథ, వీళ్ళు యనమండూరు కూడా ఆ సైంధవుడు అర్జునుడికి దొరకకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళు 8 ఒక్కసారి ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. భయంకరమైనటువంటి బాణాలు అటువైపు నుంచి యనమండుగురు ప్రయోగిస్తున్నారు, ఇటువైపు నుంచి అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, వాళ్ళు వేసినటువంటి బాణాలని వమ్ము చేస్తున్నాడు. పరమ భయంకరంగా యుద్ధం జరుగుతోంది.